నేను ఫ్లైట్ ఎక్కడం ఇది సెకండ్ టైం అనమాట. ఫస్ట్ టైం ఎయిర్ ఇండియా ఫ్లైట్ ఎక్కాను, అది కూడా కాశ్మీర్కి వెళ్ళడానికి. ఇప్పుడు ఇండిగో ఫ్లైట్ ఎక్కుతున్నాను, ఇప్పుడు కూడా అక్కడికి వెళ్ళడానికి. ఇంతకు ముందు ఎప్పుడు ఫ్లైట్ ఎక్కే అవసరమే రాలేదు, ఇప్పుడైతే ఫ్లైట్ ఎక్కకపోతే పని జరగట్లేదు. ఎందుకంటే ఇప్పుడు మేము వెళ్లే ప్లేస్ కి పక్కాగా ఫ్లైట్ లోనే వెళ్ళాలి, అది రూల్ అనమాట. ఇక్కడ నుంచి బై రోడ్డు కూడా వెళ్ళొచ్చు, కాకపోతే అంత సేఫ్ కాదనమాట. చాలా మంది నాకు చెప్తూ ఉంటారు, మీరు చాలా జాగ్రత్తగా ఉండండి లీవ్ కి వచ్చినప్పుడు వెళ్ళినప్పుడు, ఎందుకంటే మీరు డిఫెన్స్ కదా అని చెప్పి. మేమైతే ఇంటి దగ్గర ఫ్లైట్ ఎక్కితే డైరెక్ట్ గా ఢిల్లీలో దిగుతామండి, మళ్ళీ ఢిల్లీలో ఫ్లైట్ ఎక్కితే డైరెక్ట్ గా ఇంటి దగ్గర దిగుతాం అనమాట. ఇంకా వన్స్ గేట్ లోపలికి ఎంటర్ అయిన తర్వాత మళ్ళీ లీవ్ వచ్చిన తర్వాత ఎయిర్పోర్ట్ దగ్గరికి రానిస్తారు, అంతవరకు ఇంట్లో ఉండాల్సిందే. అందుకే నేను ఎప్పుడు కాశ్మీర్ లో మా ఇల్లుని ఒక జైల్ లాగా, ఒక హాస్టల్ లాగా ఫీల్ అవుతాను. ఫస్ట్ టైం వచ్చినప్పుడు మోక్షకి హాఫ్ టికెట్ తీసుకున్నారు, ఇప్పుడైతే ఫుల్ టికెట్. మేడం గారికి సీట్ ఇచ్చారు, వాళ్ళ డాడీ ఏమో సీట్ బెల్ట్ పెడుతున్నారు. ఇంకా ఫ్లైయింగ్ కి రెడీ అయిపోయింది మేడం. చాలా మంది ఇన్స్టాగ్రామ్ రీల్స్ లో చూసాను నేను, ఇలాగ ఫ్లైట్ టేక్ ఆఫ్ అయినప్పుడు విండో దగ్గర ఫోన్ పెట్టి వీడియో తీస్తారు కదా, నేను కూడా ట్రై చేశాను. ఆకాశం తప్ప ఏమీ పడలేదు, దానికి నయం నా చేతితో తీసుకుంటేనే బాగుండి అనిపించింది. ఈ ప్రయాణంలో మన మోక్షమ్మ ఒక బిస్కెట్ ప్యాకెట్ 2 జ్యూసులు తాగేసింది. ఇంకా సేఫ్ గా మా గమ్యాన్ని అయితే చేరుకున్నాం.